ఇప్పుడు మనకి పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఈ సమ్మర్ టైమ్‌లో కర్రీసు, చారులు ఇవేనా మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేసి వేడి వేడి అన్నంలో వడ్డించారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి పులుసు తయారీకి కావాల్సినవి అలాగే నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్స్ తీసుకుని సగానికి వాటర్ తీసుకుని దాంట్లోకి నిమ్మకాయలో సగం అంతా చింతపండుని వేసుకుని ఇలాగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ని సెపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకుని నానిన చింతపండుని ఇలాగా బౌల్స్లోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను దీనికి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నానండి. పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. దాంట్లోకి ఇందులో 3 పచ్చిమిర్చిని కూడా కాల్చి చింతపండులో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము 3 పచ్చిమిర్చిని తీసుకుని స్టవ్ పైన ఇలా జాలి ఏదైనా పెట్టుకుని లేదంటే డైరెక్ట్గా ఇలా ముచ్చుకులు పట్టుకుని కూడా కాల్చుకోవచ్చు. మంట అనేది కాలుతుంది కాబట్టి నేనైతే ఇలా జాలిని చపాతీ చేసుకునే జాలి పైన ఇలాగ ఈ పచ్చిమిర్చిని అయితే దూరగా కాల్చుకుని ఇప్పుడు ఈ ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండులోకి ఈ పచ్చిమిర్చిని వేసుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకుందాము. దీంట్లోకి అంటే చితిపేసుకోవాలి. కారం మాత్రమే మనకి పులుసులోకి రావాలని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చిని కూడా పులుసులోకి ఇలా మెదుపుకుని వేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకా వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా మళ్ళీ ఇలా మెదుపుకున్న తర్వాత పచ్చిమిర్చిని తీసేస్తాను. సెపరేట్‌గానే మీకు చూపిస్తాను ఏ విధంగా చేస్తాను అనేది. మరి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలాగా పచ్చిమిర్చి అంతా ఇలా నలుపుకోవాలన్నమాట. చూడండి ఇలాగా చింతపండుతో పాటు బాగా మెదిపేసుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసేసుకుని మరొకసారి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకుని ఇప్పుడు ఇలా వచ్చిన ఈ గుజ్జును మనము చెయ్యి అడ్డబెట్టుకుని వడకట్టుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే వడకట్టుకోవాలి చేతితోటేనండి. తర్వాత మనం చిక్కం సహాయంతో వడకట్టుకుందాము. ముందైతే ఇలా చేతితో వడకట్టేసుకుని మిగిలిన చింతపండులోకి మరి కాస్త వాటర్ వేసుకుని ఇలాగా మళ్ళీ ఒకసారి ఈ పచ్చిమిర్చిని చింతపండుని ఇలాగా మెదుపుకోవాలండి. ఇలా బాగా మెదుపుకోవడం వల్ల దాంట్లో ఉన్న కారం అనేది చింతపండు గుజ్జులోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాగా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటరు ఇలాగా వేసుకోవాలి. కాస్త పుల్లగా ఉండేటట్టు, మరీ పుల్లగా కాకుండా మీరు తినే పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఎంత కావాలో అంత అనేది. నాకైతే ఇలా వచ్చిన ఈ చింతపండు గుజ్జుని వాటర్ని మళ్ళీ ఇలా బౌల్స్లోకి అయితే తీసుకున్నానండి. నాకైతే ఇంత అయితే చేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కాస్త ఎక్కువ చింతపండు నానబెట్టుకుని ఎక్కువ చేసుకోండి. అలాగే నాకైతే ఇప్పుడు ఈ బౌల్స్లోకి చింతపండు రసం తీసుకుని ఇలా పెద్ద గిన్నెలోకి వేసుకున్నానండి. ఇదే బౌల్స్లోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీరని కూడా వేసుకుని మరి కాస్త సాల్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయలని ఇలాగా మెదుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎంత బాగా మెదుపుకుంటే మనకి ఈ పచ్చి పులుసులోకి టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు వేపించవలసిన అవసరం లేదు. ఇలా పచ్చి వేసుకోవాలి. పచ్చి పులుసు అన్నప్పుడు మనకి ఇలా పచ్చి వేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చి పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంతమంది ఇందులో వంకాయ కూడా వేసుకుంటారు కాల్చి. అదే ఆ వీడియో మరొకసారి అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ఇలాగా బాగా కొత్తిమీర ఇలాగా ఉల్లిపాయలని బాగా మెదుపుకుని ఇప్పుడు మనము రసము చింతపండు పులుసుని వడకట్టుకున్నాం కదండి, ఈ పులుసులోకి వేసేసుకోవాలి. అంటే పులుసు అంటే మరగలేదు కదా అని అనుకుంటారేమో, రసం అనుకోండి. ఇంకా రసం అని కూడా కొంతమంది పిలుస్తారు కదా. ఈ చింతపండు తీసుకున్న రసంలోకి ఇలా తీసుకుని మరి కాస్త వాటర్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఇలాగా ఇంకా మీరు తినే పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము పోపు అయితే పెట్టుకుందామండి. పోపు దినుసులు చూపించాను కదండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత నేనైతే ఇంకా అన్ని ఒకటేసారి వేసుకున్నానండి. మీరైతే ఒక్కొక్కటి వేసుకుంటే ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఇంకా అన్ని వేసినా కూడా ఎగిపోతాయి కదండి. ఇలా అయితే నేను అన్ని ఒకటేసారి వేసేసినాను. చూడండి
ఇలా వేసుకుని సన్నని మంట మీద దోరగా వేపించుకుందాము. ఇందులో పోపు దినుసులు అనేవి 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇంక ఇందులో పప్పులైతే ఏమి తీసుకోలేదండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇందులోకైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇలా దోరగా ఏగిన పోపునైతే ఇందులోకి తాలింపని అంటారు కొంచెమంది, పోపు అని కొంచెమంది అంటారు కదండి. ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మరి కాస్త టేస్ట్ పెరగడానికి దీంట్లోనే ఏపించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలండి. ఇలా నువ్వుల పొడి వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం మంది అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారు. ఇంకా అది కూడా మీకు మరొకసారి అయితే ఆ విధంగా కూడా చేసి మీకు వీడియో చేసి మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇలాగ నేను సింపుల్గా ఏ విధంగా ఈ పచ్చిపులుసుని తయారు చేసుకుంటానో మీకైతే చూపించేసాను కదండి. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాను కదా, మరి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ పచ్చిపులుసు వేసుకుని తిన్నారనుకోండి, ఈ సమ్మర్ టైంలో ఇలా పలసగా ఇలా పచ్చిపులుసు చేసుకుని తిన్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరైతే ఏ విధంగా ట్రై చేస్తారు అనేది కూడా, ఈ పచ్చి పులుసుని తయారు చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.